మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా భారత్ గారు, ఈ ధరలు అయినా కొనసాగే అవకాశం ఉందన్న జనవరి లాస్ట్ వరకు. అన్నా ధర తగ్గిన తర్వాత ఒక 3-4 రోజులుగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెరగడం లేదు, తగ్గడం లేదు. దిగుమతులు కూడా పెరగడం లేదు. దిగుమతులు పెరగనంత వరకు ఇదే స్థాయిలో స్టాకులు అన్ని మార్కెట్లలో ఒకేలాగా వస్తూ ఉంటే మాత్రం ధరలు తగ్గే అవకాశం అయితే లేవు. దీనికి జై 5238 రిప్లై ఇచ్చారు. స్పీడీ బ్రేకర్లు ఉంటాయి కానీ ఇవి కూడా మార్చి రేట్లు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కానీ ఇవి కూడా మంచి రేట్లు కాదండి అని జగన్ కాండి పెట్టారు. అన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఈ ధరలైనా కొనసాగాలన్నదే అతిథులు కోరుకుంటున్న విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. సంక్రాంతి వరకు బహుశా కొంచెం ధరలు పెరగవచ్చు. ఇప్పుడున్న ధరలపైన ఒక 200-300 పెరగవచ్చు, మళ్ళీ మామూలు అవ్వవచ్చు. ఏదేమైనా వెయిట్ చేద్దాం. శివ గారు, ఈరోజు పత్తికొండ టాప్ రేట్ 400 బాక్స్, పెద్ద బాక్స్. మన ఇండియాలో పత్తికొండలో ఉన్నంత డౌన్ రేట్ ఎక్కడా ఉండదు. గవర్నమెంట్ వారు 2-3 నియోజకవర్గం అందుకోసం ఒక్కటే దగ్గర సరుకుంతా వస్తుంది. పత్తికొండలో ఉంటారు. నా పత్తికొండ చుట్టుపక్కల కూడా గతంలో చాలా మార్కెట్లు ఉండేవి. అయితే పత్తికొండ స్టాండర్డు, గురుపాపురము, గుత్తి, మరి చాలా ఊర్లో ఇప్పుడు తంగడదాన ఇవన్నీ చాలా ఊర్లో ఉన్నాయి. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి ఇప్పుడు పత్తికొండకి మార్కెట్లు కాయలు ఎక్కువ వస్తున్నాయి. ఏదేమైనా మీరు వాళ్ళు చెప్పారు పత్తికొండలో టాప్ రేటు 400 రూపాయలు పెద్ద బాక్స్తోని. అయితే అక్కడి నుంచి ఇటు రావాలంటే ఖర్చు ఉంటుందన్నా. మరి పత్తికొండ నుంచి టమోటాలు ఎక్కడికి సప్లై అవుతుందో మనకు తెలియదు. అక్కడ ధరలు బట్టి అక్కడ రేటు ఉంటుంది కాబట్టి మనం ఈ విషయంలో జస్టిఫై చేయలేము. హాయ్ అన్న, ఏ ఊరు మీది అని లక్ష్మణ్ గారు అడిగారు కానీ ఆయన రిప్లై ఆయన పత్తికొండ అన్న ఆయనది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మళ్ళీ లక్ష్మణస్వామి గారే, మదనపల్లిలో ఈరోజు సరుకు తక్కువగా ఉంది కానీ రేట్స్ కొంచెం దండుగాలు వెళ్తున్నాయి. ఎందుకు? మదనపల్లిలో సరుకు తగ్గినంత మాత్రం ధర పెరగదన్న. అన్ని మార్కెట్లలో కూడా తగ్గాలి. ఒకవేళ మదనపల్లిలో సరుకు తగ్గితే యావరేజ్ ధరలు పెరుగుతాయేమో కానీ టాప్ ధరలు భారీ పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే అన్ని మార్కెట్లు కావాల్సినంతగా వారి అవసరం తగినంతగా టమోటాలు వస్తున్నాయి. టమోటా రేట్స్ ఎన్ని రోజులు ఉంటాయన్న జితేంద్ర గారు. సంక్రాంతి ముగిని అన్న తర్వాత మాట్లాడదాం దీని గురించి. చంద్ర గారు, నమస్తే అన్న. సంక్రాంతి తమిళనాడులో మార్కెట్ ఏ తేదీలు లీవ్ ఇస్తారన్న? సంక్రాంతి వరకు ఇదే రేట్లు ఉంటాయన్న. అన్న తమిళనాడులో 11 నుంచి 12, 13, 14 వరకు వ్యాపారం బాగుంటుంది. 15 కొంచెం స్లోగా ఉంటుంది. 16 పూర్తిగా ఉండకపోవచ్చు. సంక్రాంతిలో అన్ని మార్కెట్లు సెలవులు ఇవ్వరు. కొన్ని మార్కెట్లు అయితే మాత్రం సెలవులు ఉంటుంది. మార్కెట్లో సెలవు ఇచ్చినా ఇకపోయినా కూడా 15 తర్వాత ఒక 2-3 రోజులు అక్కడ వ్యాపారాలు కాస్త మందకొడిగానే ఉంటాయి. నమస్తే అన్న. పెద్దిగా రమణ గారు, 2026లో 300-400 రేటు తగ్గదని పెట్టారు. చిన్న భాష పెద్ద భాష చెప్పలేదు రమణ గారు. ఇక కిట్టు గారు, టమోటా స్టాక్ పెరగడానికి ముఖ్య కారణం రేట్స్ తగ్గుతూ ఉండడమే. రేట్స్ తగ్గుతున్నాయని చెప్పి సీఎన్ ఎక్కిస్తున్నారు, అందుకే సరుకు ఎక్కువగా వస్తుంది. సీఎన్ మందంటే బహుశా కలర్ రావడానికి. టమోటా రేట్స్ ఏం తగ్గలేదు. కోలార్లో బాగానే వెళ్తున్నాయి. ఒక్క ఎంపీలో మాత్రమే స్కామ్. రాములు గారు, మదనపల్లి, గుర్రంకొండ, ములకల చెరువు ఇంచుమించుగా ఒకే ధరలే, ఏమాత్రం మార్పు లేదు. మదనపల్లి మాత్రం స్కామ్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ అన్న. షాదర్ నగర్ 500-200 కృష్ణముదిరాజు గారు. షాదర్ ధరలు అప్డేట్ చేసేందుకు ధన్యవాదాలు అన్న. డైలీ మీరు ఎలాగా షాదర్కి సంబంధించిన ధరల సమాచారం ఇస్తూ ఉండండి. అన్నదాతలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. చాలా చిన్న కార్యక్రమం. శుభరాత్రి. తమిళనాడు సెలవులు అడిగారు. 11, 12, 13, 14 ఈ రోజులన్నీ వ్యాపారం బాగా ఉంటుంది. 15, 16 ఆ తర్వాత కాస్త మందగిస్తుంది. మళ్ళీ 2-3 తర్వాత మళ్ళీ మార్కెట్ యథావిధి కొనసాగింది. ఎందుకంటే తమిళనాడులో భారీగా చేసే పండుగలు 2, ఒకటి సంక్రాంతి, 2 దీపావళి.
ఇవి 2 మతాలకు అతీతంగా మతాలకు అతీతంగా చేశారు పండుగ తమిళనాడులో. పండగలకు, టమోటా ధరలకు సంబంధం ఏమీ అని గతంలో కొందరు అన్నదాతలు ధర్మ సందేహం వెల్లబుచ్చారు. వారికి ఈ పండగలో సమాధానం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.